ట్విన్స్ బాధితులకు శుభవార్త. హైదరాబాద్ లో కన్సల్టేషన్ మరియు 3,500 రూపాయల కలర్ డాప్లర్ టెస్ట్ ఎవిస్ హాస్పిటల్స్ లో ఉచితంగా పొందండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ లావణ్య గూడేలి గారు. నమస్తే అండి. నమస్తే అండి. లావణ్య గారు, మనం కోల్కతా ఇన్సిడెంట్ ట్రైనీ డాక్టర్ అభయ విషయానికి వస్తే, నిజంగా గత వీడియోలో మీరు చెప్పినట్టు ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్యాయం జరగకుండా మనం చూసుకోవాలి, ఒక రక్షణ కల్పించాలి. తర్వాత అన్యాయం జరిగిన తర్వాత పోరాడడం కన్నా ముందే అలాంటివి రాకుండా మన దగ్గరకు వస్తే మనకంటూ ఒక రక్షణ ఉంటే నిజంగా అందరం చాలా సంతోషంగా ఉంటాం. నిజమైన స్వతంత్రం అప్పుడు భారతదేశానికి వచ్చినట్లు మనం అనుకుంటాం. అయితే ఇదంతా జరిగింది, అమ్మాయి నరకం అనుభవించింది, ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. నెక్స్ట్ వాళ్ళ పేరెంట్స్ పరిస్థితి నిజంగా తలుచుకుంటే, ఆ బిడ్డ గుర్తులు చూసుకుంటూ సాయంత్రం అయితే బిడ్డ ఇంటికి వస్తుందని ఆ తల్లిదండ్రుల ఎదురు చూపులు, ఆ బిడ్డ బట్టలు కానీ బుక్స్ కానీ, ఎన్నో కలలు కన్నా డాక్టర్ అయిన ఆ బిడ్డ వస్తుందని ఎన్నో ఆశలతో ఆ బిడ్డను పెంచి కొన్ని లక్షలు పెట్టి ఖర్చు పెట్టి ఆ బిడ్డను చదివించి చెట్టంత కూతుర్ని పోగొట్టుకున్న ఆ తల్లిదండ్రుల దుఃఖం ఎవ్వరూ తీర్చనిది, ఎప్పటికీ అది తీరని లోటు. వాళ్ళకి మనోధైర్యం కావాలి. ఎలా అండి? కోల్కతా డాక్టర్ ఇష్యూ చూస్తే వాళ్ళ తల్లిదండ్రులే కాదు, చాలా మంది తల్లిదండ్రులు చెల్లించిపోయారు. ఇప్పుడు మనం ఒక 2 రోజులు ఒక పర్సన్తో కలిసి ఉంటేనే చాలా జ్ఞాపకాలు ఉంటాయి, ఫ్రెండ్షిప్ చేస్తేనే. అలాంటిది కన్న కూతురు, మేబీ ఒక మనం యావరేజ్ ఏజ్ 30 సంవత్సరాలు వేసుకుంటే, అండ్ డాక్టర్ అవడం అనేది చాలా టఫ్ థింగ్. అన్ని రోజులు నిద్రపోకుండా తినకుండా చదివిన రోజులు ఎన్నో ఉండుండొచ్చు. ఓకే, ఇంకొక సంవత్సరం అయితే ఒక సక్సెస్ఫుల్ డాక్టర్గా బయటకు వచ్చి ఎంతోమందికి సేవ చేసి ఎంతోమంది ప్రాణాలని బ్రతికించేది. చెస్ట్ మెడిసిన్ అనేది వెరీ హై హై లెవెల్ ఆఫ్ కోర్స్ అన్నమాట. సో ఇప్పుడు పేరెంట్స్ ఒక డైలమా, అంటే వాళ్ళకి ఏడవడానికి కూడా కన్నీళ్లు రానటువంటి, గుండె కఠినమైపోయింది అంటారు కదా, ఆ పరిస్థితుల్లోకి వెళ్ళిపోయి ఉంటారు. ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది మానసిక ధైర్యం మాత్రమే. ఇప్పుడు ఈ న్యూస్ కూడా చూసినప్పుడు చాలా మంది రకరకాల ఫేక్ న్యూస్ వస్తున్నప్పుడు కూడా వాళ్ళ కూతురి మీద చాలా మెంటల్గా డిప్రెషన్ కూడా వెళ్ళే ఛాన్సెస్ చాలా ఉంటాయి. సో బంధువులు కానీ, ఎవరైతే పరిచయస్తులు కానీ, వీళ్ళందరికీ రిక్వెస్ట్ ఒకటి ఏంటంటే, వాళ్ళకి మనోధైర్యం ఇవ్వండి. మనం వెళ్ళిపోయిన డాక్టర్ని తీసుకురాలేము అది, బట్ బ్రతుకున్న పేరెంట్స్ వాళ్ళు ఒక ట్రామటైజ్, మీరు చూడండి, మన బ్రెయిన్లో ఒక చిన్న నెగిటివ్ థాట్ మన మన ఎముకలు విరిగిపోతే ఎంత పెయిన్ వస్తుందో అంత పెయిన్ ఇస్తుంది. ఓకే, సైంటిఫిక్గా న్యూరో సైన్స్. సో అంతటి పెయిన్ అనుభవించుకుంటూ మేబీ ఒక డికేడ్ అయినా సరిపోదు వాళ్ళు మర్చిపోవడానికి, అసలు మర్చిపోవడానికి వీలు ఉండదని. బికాస్ ఎన్నో జ్ఞాపకాలు చిన్నప్పటి నుంచి కూడా కూతుర్ని పెంచుకొని, బికాస్ అమ్మాయిలు అంటేనే చాలా అపురూపంగా ప్రేమగా, ఇంటికి మహాలక్ష్మి, చదువుల తల్లి సరస్వతి, ఈవెన్ భారత మాత అమ్మాయి, ఒక విమెన్గానే మన కంట్రీని కూడా రిప్రజెంట్ చేస్తున్నాము. సో అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు చాలా కఠినంగానే ఉంటుంది, అసలు మర్చిపోలేరు. తినడానికి తిండి కూడా లోపలికి వెళ్ళిన పరిస్థితి ఉంటుంది. బట్ ఆ తల్లిదండ్రులకి మనము చేతులెత్తి ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ధైర్యంగా ఉండండి. దయచేసి మీ కూతురులాగా ఇంకొకరికి జరగకుండా చూసుకునే బాధ్యత గవర్నమెంట్స్ది, కామన్ ప్రజలది కూడా, మనందరిది కూడా. సో మనందరం కూడా చెయ్యి కలిపి ఒక అడుగు ముందుకేసి మన కామన్ వాయిసెస్ని, కామన్ మ్యాన్ వాయిస్, మన కామన్ ప్రజల వాయిస్ గొంతుకని గవర్నమెంట్స్కి వినిపించి, ఎప్పుడైతే న్యాయం వస్తుందో వాళ్ళు అప్పుడైనా మా కూతురు ఆత్మ శాంతిస్తుంది అనే ఒక సంతోషాన్ని వాళ్ళు డెఫినెట్గా అనుభవిస్తారు. మనం నిర్భయ చూసుకుంటే డికేడ్ 10 నుంచి 15 ఏళ్ళు పట్టినప్పుడు కూడా న్యాయం వచ్చినప్పుడు వాళ్ళ తల్లిదండ్రుల ఆనందాన్ని మనం టీవీ ఛానల్లో చూస్తే, కూతురు నిజంగానే బ్రతికొచ్చిందని ఒక కైండ్ ఆఫ్ సంతోషం వచ్చింది. సో వాళ్ళ కన్నీటినైతే మనం తీర్చలేము, కానీ న్యాయం ఇచ్చి, ఎలా న్యాయం ఇస్తామో, ఉరి తీసినంత మాత్రాన నిజమైన న్యాయం రాదు. నేనేమంటానంటే, అలాంటి డాక్టర్స్, అలాంటి టీచర్స్, అలాంటి ఇంకో ఆడపిల్ల పతనం అవ్వకుండా చూసుకోండి, రక్షణ ఇవ్వండి, అదే నిజమైన న్యాయము. కరెక్ట్. మనం ఒక్కరి కోసం పోరాడితే కోల్కతా డాక్టర్ వరకే ఇష్యూ ఉంటుంది. మన ఆడపిల్లలందరి కోసం పోరాడతాము. సో ఈ తల్లిదండ్రులు మానసికంగా ధైర్యంగా ఉండాలి. డెఫినెట్గా న్యాయం వస్తుంది, నమ్మండి. సిబిఐ బ్యాక్ ఎండ్లో చాలా గట్టిగా పనిచేస్తున్నారు. కొన్ని పరిస్థితులు మన చేతుల్లో ఉండవు. చాలా మంది తలరాత అంటారు, డెస్టినీ అంటారు, కొన్ని రిలీజియన్స్ కొన్ని రకాలుగా చెప్తారు. కానీ మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి,
బంధాలన్నీ కూడా పరిమితం కాదు. నిజంగా ఇదంటే ఒక నెగిటివ్ మోడ్లో జరిగింది. కూతురికి పెళ్లి చేసి అత్తవారింటికి వెళ్ళి ఎన్నో రకాల ముచ్చట్లు తీర్చుకోవాలనే ప్రేమ, ఒక బాధ్యత తల్లిదండ్రులకు ఉంటుంది. సో అవేవీ లేవే. నా కూతురు న్యాచురల్ డెత్ అయినా ఇంతగా బాధపడరు. మానసికంగా తనని అరెస్ట్ చేసి, ఫిజికల్గా అరెస్ట్ చేసి, బ్రూటల్గా మర్డర్ చేసినప్పుడు అసలు ఎలాంటి బాధ నా కూతురు అనుభవించి ఉంటుంది ఆ టైంలో అనే ఒక ఆలోచనే వాళ్ళలో గూస్ బంప్స్ అనేది పుట్టిస్తుంది. కాబట్టి సో ఈ తల్లిదండ్రులకి మీరు చేతనైనంత వరకు బంధుమిత్రులు కానీ, స్నేహితులు కానీ, హయ్యర్ అథారిటీస్ కానీ వెళ్ళినప్పుడు వాళ్ళకి మనోధైర్యం ఇవ్వండి. మీ కూతురికి న్యాయం జరుగుతుంది అనే ధైర్యం ఇవ్వడం మాత్రమే కాదు, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా న్యాయాన్ని, జస్టిస్ని ముందుకు తీసుకురండి. సో తల్లిదండ్రులు కూడా దయచేసి మీరు ఒక విషయం అర్థం చేసుకోవాలి. మన చేతిలో కంట్రోల్ చేయలేని పరిస్థితులు ఎన్నో ఉంటాయి. సో మీ కూతురు చనిపోతుందని మీరు ఊహించలేదు, ఆవిడ ఊహించలేదు. సో మీరు ధైర్యంగా ఉండండి, పాజిటివ్గా ఉండండి. డెఫినెట్గా న్యాయం వస్తుంది అనే ఒక హోప్తో ఉండండి. దేవుడు మన దగ్గర నుంచి ఒకటి తీసుకెళ్తే ఇంకొక మంచి ఇస్తారు. సో ఆ మంచి ఏంటో, ఆ మంచి కోసం ఎదురు చూడండి. మనం ఏడుస్తూ కూర్చొని చేతులు ముడుచుకుంటే ఎప్పటికీ మన పరిస్థితులు మారవు. సో తల్లిదండ్రులకు వాళ్ళు మాత్రం పోరాడలేరు. ఇప్పుడు వాళ్ళకి ఇంకో థ్రెట్ ఉండొచ్చు. మీరు చూసినవన్నీ అబద్ధం అని చెప్పండి, లేదా సూసైడ్ అని చెప్పండి, లేదంటే మీకు ఇన్ని రకాల బంగ్లాలు, కార్లు ఇస్తాము. 2 రకాలుగా, ఒకటి థ్రెట్ చేయొచ్చు, లేదంటే ఒకటి ఆశ చూపించి మీ ప్రాణాలను తీస్తామన్నప్పుడు ఏ తల్లిదండ్రులను ఒప్పుకుంటారు కదా. సో ఇలాంటి థ్రెట్స్ వాళ్ళ మీద ఉండే అవకాశం ఉంది. కాబట్టి పోలీస్ యంత్రాంగం కూడా అప్రమత్తమై వాళ్ళకి సేఫ్టీ కలిగించండి, వాళ్ళకి రక్షణ కలిగించండి. ఈ కేసు అంచు వరకు ఎప్పుడైతే ఒక కంక్లూజన్ వచ్చి, ఒక ఎండ్ కార్డు పడి, ఒక జస్టిస్ జరుగుతుంది, అప్పటి వరకు తల్లిదండ్రులకు కూడా థ్రెట్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ పోలీస్ యంత్రాంగం కానీ, గవర్నమెంట్ నాయకులు కానీ వాళ్ళకు ఒక రక్షణ కల్పించండి. మనం ఒకటే చెప్పగలుగుతాము, మనం కంట్రోల్ చేయగలిగే పరిస్థితులు మనలో కొన్ని ఉంటాయి, కంట్రోల్ చెయ్యలేనివి మన చుట్టూ ఎప్పుడు ఉంటాయి. సో మన ఆడపిల్లల్ని మనము ఒక వెపన్స్ లాగా తయారు చేద్దాం. వెపన్స్ వాళ్ళు క్యారీ చేయొద్దు, వాళ్ళు ఒక వెపన్ అవ్వాలి. అది ఎప్పుడవుతుంది అని అంటే రాజకీయ పాత్ర ఉంది, ప్రభుత్వ పాత్ర ఉంది, కామన్ పీపుల్ పాత్ర ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఒక సేఫ్ స్పేస్ క్రియేట్ చేద్దాము. సో ప్రతి విమెన్ కూడా ఒక పవర్ఫుల్ వెపన్గా మీరు తయారైనప్పుడే మీకు ఎక్కడి నుంచి ఎలాంటి సమస్య వస్తుందో మనకు తెలీదు. ఎప్పుడు కత్తులు, యంత్రాలు మనము క్యారీ చేస్తూ ఉండలేము. కాబట్టి మీరే ఒక పవర్ఫుల్ వెపన్ అయ్యి మనముగా రక్షణ కల్పించుకుందాము. మనముగా మన చుట్టూ ఒక రక్షణ కవచాన్ని ఎలా క్రియేట్ చేసుకుంటామో గవర్నమెంట్స్ ఇనిషియేటివ్స్ తీసుకొని ఇలాంటి లాస్, ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ కానీ, ఇప్పుడు పాష్ అని ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హెరాస్మెంట్, వర్క్ ప్లేస్ లో ఇలాంటి లాస్ ఉన్నాయి. మీరు బయటికి తీసుకురండి. కొన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఎందుకు అసలు కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ఎందుకు ఇదంతా చేస్తున్నారు? ఇలాంటి ఇప్పుడు మనం చూస్తే చాలా మంది కార్పొరేట్ లో కూడా ఇప్పుడు చాలా మంది ట్రైనర్స్ ని పిలుస్తున్నారు. మీరు పాష్ మీటింగ్స్ చేయండి మా కంపెనీస్ లో అండి. ఇంతసేపు నిద్రపోయారా? ఎందుకు పాష్ కమిటీస్ లేవు? గవర్నమెంట్ లో కానీ, ప్రైవేట్ లో కానీ, ప్రతి కంపెనీలో, చిన్న తరహా కానీ పెద్ద తరహా కంపెనీలో పాష్ ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హెరాస్మెంట్ ఈ కమిటీస్ అనేవి 100% ఉండాలి. వీటిలో ఎవరు ఉంటారు? బయట నుంచి వచ్చే మేధావులే ఉంటారు, ఇంటర్నల్ కమిటీ ఉండరు. సో వాళ్ళు ఉన్నప్పుడు ఇక్కడ జరుగుతున్న లూప్ హోల్స్ ఏంటో తెలుస్తాయి కదా. నేను ఇప్పుడు నా కంపెనీలో పనిచేసినప్పుడు నేను ధైర్యంగా బయట వాళ్ళకి నా కేసుని చెప్పుకోగలుగుతాను. కానీ ఇంటర్నల్గా ఎలాంటి థ్రెట్ వస్తుందో, ఎవరు నా జాబ్ తీస్తారో అని ఒక మోడ్లో ఉంటాను. సో ఇవన్నీ తీసుకురండి. మీరు 1000 కోట్లు, ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా, మన ప్రశ్న ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లో కూడా కొన్ని 1000 కోట్లు బేటీ పడావో, బేటీ బచావో అని అంటున్నారు. అసలు బేటీకి రక్షణ లేనప్పుడు మనం చదువుకొని కూడా ఏం లాభం? చదువుకున్న డాక్టర్ ఏమైంది పాపం? మనకి రక్షణే లేనప్పుడు చదువుకొని కూడా బయటకు వస్తే ఏం లాభం? సో అమ్మాయిలు, అడల్ట్స్ కానీ ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండండి. మనకి ఎక్కడి నుంచి ఎప్పుడు ఆ పాతకాలంలో చూస్తే జంతువులు వెంటాడేవి. జంతువుల బారి నుంచి కాపాడుకోవడానికి ఆడవాళ్ళు కానీ, మగవాళ్ళు కానీ ఎల్లప్పుడూ పరిగెత్తడమే. ఇప్పుడు మనం ఏదవుతుంది, డిజిటల్ వరల్డ్లో ఉన్నాము, మనం టెక్నాలజీ వరల్డ్లో ఉన్నప్పుడు కూడా ఎక్కడి నుంచి నిన్న చూస్తే ఒక ఆటో డ్రైవరు రైడ్ క్యాన్సిల్ చేసినందుకు రోడ్డు మీద అమ్మాయిని స్లాప్ చేశాడు. అంటే ఒక అమ్మాయిని ఎక్కడైనా, ఎవరైనా, ఎప్పుడైనా కొట్టొచ్చని ఒక స్వాతంత్రం జనాలకి. సో ఎలాంటి లాస్ ఉన్నాయి, మనం ఆ చట్టాలని ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో
గవర్నమెంట్స్ ముందుకు రండి, ఇలాంటి లాస్ ని తీసుకురండి, అప్పుడే అమ్మాయిలకి నిజమైన రక్షణ, నిజమైన సేఫ్టీ క్రియేట్ అవుతుంది. కరెక్ట్ గా చెప్పారు లావణ్య గారు. నిజంగా చట్టాలు పేరుకున్నాయి తప్ప ఒకటి అమలులో లేకపోవడమే ఈరోజు మన భారతదేశంలో అఘాయిత్యాలు, అన్యాయాలు, అక్రమాలు జరుగుతాయి. ఒక్కసారి ఆ చట్టాలను తెచ్చిన చట్టాలను అమలుపరచండి, ఇలాంటివి దారుణాలు జరగకుండా ఉంటాయి. మళ్ళా ఒకటే కోరుకుంటాం, ఆ డాక్టర్ తల్లి ఆత్మకు శాంతి చేకూరాలని, ఆ బాధిత కుటుంబానికి న్యాయం చేకూరాలి, అదేవిధంగా తల్లిదండ్రులకు మనోధైర్యాన్ని ఇవ్వాలని ఆ భగవంతుని కోరుకుంటాం. థ్యాంక్ యూ అండి.